టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పై మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ఒత్తిడిని అధిగమిస్తూ అతను ఆడిన ఆట తీరు అమోఘమని రాయుడు ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో రాహుల్ చేసిన తప్పిదానికి తాజా ఇన్నింగ్స్ పరిహారం అని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ చేరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కంటెంట్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి తీవ్ర ఒత్తిడిలో రాహుల్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి వరకు క్రీజ్ లో నిల్చొని భారీ సిక్సర్లతో భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఇదే ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులతో జిడ్డు బ్యాటింగ్ తో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. దాంతో అప్పట్లో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ కేఎల్ రాహుల్ క్రీజ్ లో ఉంటే అభిమానులు భయపడతారు. అంతలా ఇన్నింగ్స్ అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంబట్ రాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే నెంబర్ 6 లో ఆడడం అతనికి అలవాటు కాదు. కానీ అపారమైన పరిణితి కనబరుస్తూ ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. అతను తీసుకున్న రిస్క్, ఆడిన షాట్స్ అమోఘం. ఒత్తిడి మొత్తాన్ని అతనే భరిస్తూ విరాట్ కోహ్లీకి స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో రాహుల్ చేసిన తప్పిదానికి తాజా ఇన్నింగ్స్ లో విముక్తి లభించిందనుకుంటున్నా. ఆ తప్పిదాన్ని అతను మనసులోనే ఉంచుకొని చక్కగా సరిదిద్దుకున్నాడు. ఫైనల్లోనే అతను ఇదే తరహా ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా అని అంబట్ రాయుడు అన్నాడు. అయితే జట్టులోని ప్రతి ఒక్కరు ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించే సామర్థ్యం కలిగి ఉండడం టీమిండియా చేసుకున్న అదృష్టం. అందరూ తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా రాణిస్తూ టీమిండియాకి విజయాలు అందిస్తున్నారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీతో కలిసి ఈ రోజు బాధ్యత తీసుకున్నారు. ప్రతి ప్లేయర్ తాము ఓ మ్యాచ్ విన్నర్ అనే విషయాన్ని రుజువు చేసుకుంటున్నారు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండడం టీమిండియా చేసుకున్న అదృష్టం అని అంబట్ రాయుడు చెప్పుకొచ్చాడు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి.